వెల్కమ్ టు BCM10 న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు ఐటీడీ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల్లో ఐటీడీలు నిర్వీర్యం చేశారు. అంటే స్కెలిటన్ జస్ట్ బిల్డింగ్ మిగిలిపోయాయి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకి 10 సంవత్సరాలు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు భద్రాచలం. సో ఇప్పటికే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మాకే ఓటేయాలి ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ 10 సంవత్సరాలు ఏది జరగలేదు. యాజ్ ఏ డాక్టర్గా ఈ పరిస్థితిలో ఈ భద్రాచలంలో ఇప్పటికీ వర్షాకాలంలో అంబులెన్స్ సర్వీస్ లేక డెలివరీలు కష్టమవుతున్నాయి, ఆపరేషన్లు కష్టమవుతున్నాయి. అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత భద్రాచలం ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సో కేసీఆర్ దీనిని ఇష్టం లేకుండా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు అభివృద్ధిని నోచుకోలేదు భద్రాచలం. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఇక్కడ ట్రైబల్ ఎయిమ్స్ అంటాం మనం. మీకు తెలుసుగా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ట్రైబల్ ఎయిమ్స్ భద్రాచలంలో అవసరం. 4 రాష్ట్రాల సరిహద్దు భద్రాచలం. ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరం, సెంట్రల్ మెడికల్ కాలేజ్ అవసరం, సెంట్రల్ మెడికల్ ఫెసిలిటీస్ అవసరం, ట్రాన్స్పోర్ట్ అవసరం, బ్రిడ్జిలు అవసరం. సీతాధార ప్రాజెక్ట్ని మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, వారు కూడా మాట్లాడుతున్నారు. సీతాధార ప్రాజెక్ట్ని వినియోగంలో తీసుకురావాలి. కాళేశ్వరం లేకుండా దానికి ప్లాన్తో కరెక్ట్గా మళ్ళీ ప్లాన్ చేసి ఆ కాలువల్ని కనెక్టివిటీని రెడీ చేయాలి. ఆ డిమాండ్ మీద వస్తున్నాం. ప్రజలకి ప్రజాపాలన 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తాం. అదేవిధంగా మహబూబాద్ సీటు నేను డాక్టర్ శంకర్ నాయక్ బంజారా వ్యక్తి, మీకు తెలుసు అనేక వైద్య సేవలు చేస్తున్నాను. మీకు ఎప్పుడు మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ వాళ్ళకే ఇస్తుంది. ఈసారి రొటేషన్గా పినపాక, ఇల్లందు, భద్రాచలం, బంజారాకే కేటాయించడానికి అనౌన్స్ చేస్తుంది. తప్పకుండా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏఐసిసి పిఐసిసికి టికెట్ అనౌన్స్ చేయగానే తప్పకుండా 3,50,000 మెజార్టీతో గెలుపొందుతున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజల ఆశీర్వాదం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదం, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీర్వాదం, రేణుకా చౌదరి గారి ఆశీర్వాదం, మా అన్న భట్టన్న గారి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ ఉన్న గిరిజన నేతలు సమానంగా 2 కళ్ళు లాంటి వాళ్ళు బ్యాలెన్స్గా డెవలప్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న జియో నెంబర్ 3 మీద ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. జియో నెంబర్ 3 పార్లమెంట్ పోగానే జియో నెంబర్ 3 బయ్యారం స్టీల్ ప్లాంటు, అదేవిధంగా ఏపీ రెహాన్స్ పేపర్ బోర్డు మంగపేట కమలాపురం ఓపెన్ చేయించాలి. ఐటీసీ ఇక్కడ సారపాకలో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ మీకు అందరికీ తెలుసు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఎయిర్పోర్ట్ అవసరం, మనకు అవసరం. అదేవిధంగా బీజేపీ నాయకులారా డిమాండ్ చేస్తున్న బీజేపీ నార్త్ అయోధ్య, ఎప్పుడు చూసినా నార్త్ అయోధ్య రామ మందిర్కి అక్కడ డెవలప్ చేస్తారు, రామ మందిర్ టెంపుల్ కట్టించారు. సౌత్ అయోధ్య ఈజ్ భద్రాచలం. ఎప్పటి నుంచో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి టెంపుల్ సిటీగా పెండింగ్నే ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ టైం నుంచి కొత్తగూడెం ఈ భద్రాచలానికి కేసీఆర్ గారు 2 సార్లు మోసం చేశారు. ఒక్కసారి 100 కోట్లు ఇస్తా రాముడు వారికి గుడికి టెంపుల్ సిటీ చేస్తాను ఇవ్వలేదు, 1000 కోట్లు కరకట్ట కడతాను ఇవ్వలేదు. కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇమ్మీడియట్గా 2,000 కోట్లతోటి భద్రాచలంని సౌత్ అయోధ్యగా రామ మందిరం డెవలప్మెంట్కి ఒక ప్రణాళిక ఇస్తున్నాం, ఎజెండాలో తీసుకొస్తున్నాం. ట్రై టు అండర్స్టాండ్, సౌత్ అయోధ్య రామ మందిరం అంతే అవసరం. నార్త్ ఒకటే కాదు, బీజేపీ వాళ్ళు ఇట్లా డివైడ్ చేస్తారు, సౌత్ నార్త్ మధ్య తేడా తీసుకొస్తున్నారు. కాబట్టి 2,000 కోట్లతో భద్రాచలం డెవలప్ చేసి ఇక్కడ రామ మందిరము సౌత్ అయోధ్యగా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పథకాలు డెవలప్మెంట్ కాంగ్రెస్ సమానంగా చూస్తుంది. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది. తప్పకుండా ఈ సర్వేలో మాత్రం మన భావి ప్రధాని కాబోతున్న రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి 14 ఎంపీ సీటు గెలవబోతున్నాం. అంట్లో మొట్టమొదటిది మహబూబాద్ 3,50,000 మందిలో డాక్టర్ శంకర్ నాయక్ మీ ముందుకు వస్తున్నాం, గెలవబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.